కేసులో మామూలుగా భారత శిక్షా సమితి ఏం చెప్తుందంటే 100 మంది నిందితులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక మంచోడు శిక్షించబడకూడదని. ఇక్కడ ఏమవుతుందంటే నిందితులు అందరూ తప్పించుకుంటున్నారు, మంచోళ్ళకి శిక్షలు పడుతూనే ఉన్నాయి, అపశుభం తెలియని వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి, మంచోళ్ళు నిందితులు మాత్రం హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎన్నో, సిబిఐ కేసులు ఎన్నో, ఈడీ కేసులు ఎన్నో, ఊరికే పదే మనం చెప్పుకోవసలా. దాదాపు 31 కేసులు 12 సంవత్సరాల నుంచి ఆయన హ్యాపీగా బెయిల్ మీద తిరిగేస్తున్నాడు. 5 ఏళ్ల నుంచి అయితే కోర్టు కూడా వెళ్ళట్లా. బెయిల్ అనేది కక్షిదారుడి హక్కు, నిందితుడి హక్కు, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఆ బెయిల్ ఉన్న వాయిదాలకు హాజరవుతూ ఉంటే, ట్రయల్ జరుగుతూ ఉంటే, విచారణ జరుగుతూ ఉంటే కోర్టులో, అప్పుడు దానికి ఒక ముగింపు వస్తుంది. ఆయన దోష అనేది తేలాలి కదా. అది తేలితే అప్పుడు నిర్దోష అయితే హ్యాపీగా అసలు పూర్తిగా బెయిల్ ఎందుకు, హ్యాపీగా ఫ్రీ బర్డ్ లాగా ఉండొచ్చు. కానీ 5 సంవత్సరాల నుంచి మధ్య చూసాం మనం, దాదాపు 3700 వాయిదాలు తీసుకున్నారు ఇప్పటి వరకు అన్ని కేసులు కలిపి. 3700 దగ్గర. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక జగతి పబ్లికేషన్స్ అంటే వాళ్ళ సాక్షి పత్రికకు సంబంధించిన కేసులోనే 381 వాయిదాలు తీసుకున్నారు. ఇవాళ శుక్రవారం అంటే పోయిన శుక్రవారం వాయిదాకి అటెండ్ అవ్వాల్సిన దాంట్లో వాయిదా అడిగితే ఫిబ్రవరి 10కో 12కో ఎప్పుడుకో కోర్టు మళ్ళీ వాయిదా వేసినట్టుంది. ఇంతే ఇట్లా వాయిదాలే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడు పెట్టుబడి పెడతామన్నా, ఎవడు ఇండస్ట్రీ పెడతామని వచ్చినా ముందు మా అబ్బాయిని కలవండి అనడం, వెళ్ళి ఆ జగతి పబ్లికేషన్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో వాటాలు షేర్లు కొనడం, ఇదే కార్యక్రమం. దోపిడీ. ఆయన ఇప్పుడు అందరికీ పేర్లు పెడతాడు, దోచుకో, పంచుకో, తినుకో. అది కొత్త పదం కనిపెట్టాడు, తినుకో అని. డిపిటీ అని మళ్ళీ మమ్మల్ని అందరినీ, అంటే మమ్మల్ని ఇన్ ద సెన్స్ మీడియాగా ఉండే వాళ్ళ నీలి మీడియా, కూలి మీడియా కనపడవు ఆయనకి. ప్రజల తరపున ఎవరైతే గొంతు మాట్లాడుతున్నారో వీళ్ళందరూ గజ దొంగలు. కోర్స్ రాజకీయ పార్టీ టీడీపీ, జనసేన అంటే రాజకీయ పార్టీలు మాకు అనవసరం, గజ దొంగలు అంటాడు. దొంగలు ఎవరయ్యా అంటే అక్కడ 1,00,000 కోట్లు ఆల్రెడీ ఉన్నాయని ఇప్పటికే వాళ్ళు చెప్పారు. 42,000 కోట్లకి ఛార్జ్ షీట్లు వేశారు. సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది, ఈడీ ఛార్జ్ షీట్లు వేసింది. అయినా విచిత్రం ఏంటంటే కేసులు ముందుకు కదలట్లా. వాయిదాకి వెళ్ళకపోవడానికి సరైన రీజన్ ఉండాలి. అది కూడా 1 వాయిదా 2 వాయిదాలు అడుగుతారు. 3వ వాయిదా నాలాంటి మీలాంటి ఈ ప్రజలు ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరన్నా 3వసారి వెళ్ళకపోతే నాన్ బెయిలబుల్ వారంటీ ఇష్యూ అవుద్ది కోర్టు నుంచి. ఆన్ వాట్ బేసిస్ ఆయన వాయిదాలకు రాకుండా ఉన్నారు? ఆయన కానీ, ఆయనతో పాటు ఉండే విజయసాయి రెడ్డి కానీ, లేకపోతే ఇంకో రెడ్డి గారు కానీ, చాలామంది ఉన్నారు, 30 మంది దాకా ఉన్నారు. వీళ్ళకి చట్టపరంగా వీళ్ళకున్న ఇమ్యూనిటీ ఏంటి? ఎవరిస్తున్నారు ఈ ఇమ్యూనిటీ? ఈ ప్రొటెక్షన్ ఎవరిస్తున్నారు? వాళ్ళ విచారణ కనుక సరిగా జరిగితే శిక్షలు పడతాయి, దోషులుగా తేలిన మరుక్షణం. అసలు ఎవరు ఎలక్షన్లో పోటీ చేయడాక అనర్హులు అయిపోతారు. అదేదో కేసులో 2 ఏళ్ళు పడితేనే రాహుల్ గాంధీని మేఘాల మీద పార్లమెంట్లో అనర్హుడని చెప్పి చేశారు. ఏ లెక్క ప్రకారం ఈయన మళ్ళీ అందరికీ పేర్లు పెడతాడు, ఆడు దొంగ ఈడు దొంగ అని. అదే కదా సమస్య. నిందితులు పాలిస్తుంటే అమాయకుల మీద కేసులు పెడుతున్నారు, ప్రజల మీద కేసులు పెడుతున్నారు నిందితుడి పాలనలో. ఎందుకు ఇన్ని వాయిదాలు ఎలా వస్తున్నాయి? ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది? ఎలా సాగదీస్తున్నారు? అసలు ఆయన సాగదీస్తుంటే సాగనిస్తున్న వ్యవస్థలు ఏంటి? ఏం చేస్తున్నాయి? వ్యవస్థలు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాయి? ఏ వ్యవస్థ అయినా కానీ పద్ధతి పాడు ఉంటుంది దేనికైనా, ఏ వ్యవస్థకైనా. అది
జుడిషియరియా లేకపోతే ఇంకోట ఏదైనా కావచ్చు. ఎక్కడ లోపం ఉండబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీంతోపాటు ఇక వైసీపీలో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఆయనేమో వైనాడు 175 అంటాడు, వీళ్ళేమో 175 వెళ్ళిపోయేలాగానే ఉన్నారు. ఎందుకు అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఇంకా బీజేపీ పొత్తు ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ టాపిక్గా ఉంది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఎలా ఉండబోతోంది అనేది ఒక హాట్ టాపిక్గా ఉంది. కాబట్టి దాని మీద కూడా మనం మాట్లాడదాం. ఈ అన్ని అంశాల మీద మాట్లాడడానికి మనతో వైసీపీ ఎంపీ